డాక్టర్ గారు, గ్లకోమా అనేది అంత భయంకరంగా ఉంటుందా? గ్లకోమా అనేది చాలా భయంకరమైన జబ్బు. ఒక్కసారి గ్లకోమా వల్ల చూపు పోతే మళ్ళీ తిరిగి తీసుకురాలి. ఇది సైలెంట్ కిల్లర్. గ్లకోమా ఉందని ఎలా తెలుసుకోవాలి సార్? ఒక మనిషి తన గ్లకోమా ఉందని కనుక్కోవడం చాలా కష్టం. గ్లకోమా సివియర్ స్టేజ్కి వెళ్ళేంత వరకు ఒక మనిషి తన చూపు గ్లకోమా వల్ల పోయిందని అస్సలు తెలుసుకోలేడు. అందుకే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి అయినా కంట్లో ప్రెజర్ ఉంటుంది, కంటి నరంలో గ్లకోమా వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ గ్లకోమా అనేది ఎవరికి రావచ్చు సార్? గ్లకోమా అనేది వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులకున్నా, తోబుట్టువులకున్నా, లేదా ఎక్కువగా సైట్ ఉన్నా, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఇలా ఉన్నా సరే వాళ్ళకు కూడా గ్లకోమా వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. సార్, గ్లకోమాకి అసలు ట్రీట్మెంట్ ఉందా సార్? ఒకసారి డాక్టర్ ఒక పేషెంట్ గ్లకోమా ఉందని నిర్ధారించిన తర్వాత కంట్లో ప్రెసిడెంట్ ఉందో చెక్ చేసుకొని గ్లకోమా ఏ స్టేజ్లో ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టు డ్రాప్స్తో స్టార్ట్ చేస్తారు. ఒకవేళ డ్రాప్స్తో కంట్లో ప్రెషర్ తగ్గట్లేదు, గ్లకోమా కంట్రోల్ కావట్లేదు అంటే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. మన చూపుని మనకు తెలియకుండా మన నుంచి లాక్కుపోయే మహమ్మారి ఈ గ్లకోమా. గ్లకోమా వల్ల చాలామంది వారి చూపుని కోల్పోయి వారి జీవితాంతం ఒకరి మీద ఆధారపడి వారికి ఎలా బాధపడుతూ ఉన్నారు. మీరు అలా కాకండి. తక్షణమే గ్లకోమా పరీక్ష చేయించుకోవాలి. దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. Your eyes are precious. Please take care.